హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ పొనగంటి కూర అయితే తయారు చేసుకుందామండి. ఈ పొనగంటి కూరలో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కంటి చూపుకు కూడా చాలా మంచిది అంటారు పొనగంటి కూర. చాలా రేర్‌గా దొరుకుతుందండి పొనగంటి కూర గూడా. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దాం. ఎలా వండుకోవాలో చూద్దాం ఇప్పుడు మనము. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేయండి. పోపు కొంచెం జీలకర్ర వేగిన తర్వాత దీంట్లో అలాగే పచ్చిశనగపప్పు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసేయండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కూడా వేసేయండి. పోపు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసేయండి. వేసేసి పోపు కొంచెం వేగనివ్వండి. కొంచెం వేగితే సరిపోతుందండి కొంచెం. ఇలా పోపు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 4 ఎండుమిర్చి చుంచి వేసుకోండి. దీంట్లో ఎండుమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి వేయనవసరం లేదు. మొత్తం ఒకసారి కలిపేసుకోండి మొత్తం అంతా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకటి ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ కూడా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి దీన్నంతా. ఆనియన్ను కలుపుకుంటూ పల్లీలు అనేది పచ్చిగా ఉంటే టేస్టీగా ఉండదండి. పల్లీలు కొంచెం వేగనివ్వాలి, అందుకని కొంచెం టైం పడుతుంది. పల్లీలు వేగిన తర్వాతే మనం ఉల్లిపాయ వేయాలండి. అలాగే ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా పచ్చాగా దంచేసుకొని పోపులో వేసేసుకోండి. ఏ ఆకుకూరలోకైనా వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఆ టేస్ట్ వేరే రకంగా ఉంటుందండి. లేకుంటే ఆకుకూరలు అసలు టేస్టే ఉండవు. ఈ పొనగంటి కూరలకు కూడా వెల్లుల్లి రెబ్బలు వేస్తేనే టేస్ట్ వస్తుంది. అవి కచ్చా పచ్చాగా దంచుకొని వేసేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోండి. వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. మనం వెల్లుల్లి వేయగానే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదండి మునగాకు, నేను ఆకులని చుంచుకొని పెట్టుకున్నానండి. వీటి కాడలు అనేది వేసుకోవద్దు. ఇప్పుడు వాటర్ లేకుండా తీసేసుకున్నాం కదా మనము, అదంతా ఇందులో వేసేయండి. ఇప్పుడు ఆకుకూర అంతా వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసేయండి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి అంతా. అంతా కలిపేసుకున్న తర్వాత గరిటెతోటి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని బాగా పోపు అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-8 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము మగ్గిందో లేదో అనేసి. 8 నిమిషాలు అవుతుందండి, చూద్దాం ఒకసారి. చూడండి ఇంకా మగ్గలేదు. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 4 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. ఈ ఆకుకూర కొంచెం తొందరగా ఉడకదండి. అన్ని ఆకుకూరలు తొందరగా ఉడుకుతాయి కానీ కొంచెం మునగాకు అనేది కొంచెం త్వరగా ఉడకదు. మళ్ళీ ఒక 4 నిమిషాలు మూత పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడైతే పూర్తిగా ఉడికిపోతుంది. మళ్ళీ ముద్దిసి చూద్దాము. చూడండి పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. కారం అనేది ఆకుకూరలలో ఎక్కువగా పట్టదు. ఆల్రెడీ మనం కొంచెం ఎండుమిర్చి కూడా వేసాం కదా. ఆకుకూర అనేది ఎంత తీసినా కూడా కొంచెం తక్కువగా అవుతుందండి, సగమే అవుతుంది మనకు. అంతే ఎంతో హెల్తీగా పొనగంటి ఆకుకూర అనేది తయారైపోయింది. చూడండి ఎలా ఉందో.